హాయ్ అండి. నాకు ఒక సైకియాట్రిక్ ఫ్రెండ్ ఉన్నారు. యూఎస్లో ఆల్మోస్ట్ 20 ఇయర్స్ నుంచి సెటిల్ అయిపోయి ఉన్నాడు. ఇప్పుడు ఆయన పరిస్థితి అంతా ఏంటంటే వారానికి ఒకసారి నాకు కాల్ చేసి ఇక్కడ ఉన్న అప్డేట్స్ అన్నీ తెలుసుకుంటాడు. అక్కడ ఉన్న అప్డేట్స్ అన్నీ నాకు చెప్తాడు. నన్ను నో ఎక్స్చేంజ్ బాబు, ప్లీజ్ ఎక్స్చేంజ్ చేయటం ఆపేసి, నా వల్ల కాదు. ఎందుకంటే ప్రతిసారి నీకు వారానికి అంతా ఏం కబుర్లు చెప్పాలో ఏం చేయాలో ఇదన్నీ దాచుకుని రాసి పెట్టుకుని మరీ హోంవర్క్ లాగా అప్ చెప్పాల్సి వస్తుంది. ఈ డ్యూటీ నాకు వద్దు, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. నీకు కావాలంటే వేరే నంబర్స్లో ఏదైనా ట్రై చేసుకుని ఎవరికైనా చేసుకో అని గట్టిగా చెప్పాను. వాడు అందరూ చెప్తారు కబుర్లు, కానీ నీలా కబుర్లు చెప్పేవాళ్ళు ఇంకా ఎవరు దొరకలేదు. నాకు దొరికేదాకా నేను వెతికేదాకా మళ్ళీ వదలను. అది ఎలాంటంటే నేను నైట్ భయపడి వైఫై కూడా మొబైల్ డేటా అన్నీ ఆఫ్ చేసి పడుకుని పొద్దుట 4:30కి లేసేదాకా అది ఆన్ చేయకుండా పడుకున్న రోజులు. ఆఫ్ చేసి పడుకుంటున్నాను ఎందుకంటే పొద్దునంతా దొరకని తెలుసు. నైట్ వాడికి ఏమో డే టైంలో ఉండి వాడికి ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు ఫోన్ చేయాలి అని అనుకుంటాడు. ఎందుకంటే ఇక్కడ ఏం జరిగిపోతుందో, కొమ్మలు ఏదో ముగిపోతుందో ఏమో, ఇక్కడ ఏదైనా తలకిందలు అయిపోతుందో ఏమో అంటాడు. నేను అన్నాను, ప్లీజ్ బాబు, ట్రంప్ గారు ఎట్లాగో వచ్చారు, ప్లీజ్ అండి, నేను మీకు ఇష్టమైన ఫ్యాను, ఒకే ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను, వాడిని అక్కడి నుంచి అమెరికా నుంచి తొప్పేసి ఇక్కడ పంపించేయండి. నాకు గోల వదిలిపోతుంది. వచ్చి ఇక్కడ విజయవాడలోనే గుంటూరులో ప్రాక్టీస్ పెట్టుకున్న నా ప్రాణం హాయిగా ఉంటుంది. వాడి వల్ల కావట్లేదండి, ప్లీజ్ అండి గురుగారు. మీకు కావాలంటే మా గ్రూప్ కింద SMS కూడా చేస్తే నువ్వు ఓటింగ్ చేస్తుంటావు, ఓటింగ్లోనే మమ్మల్ని ఎంచుకోండి, దాన్ని పంపించేయండి. ఆడేమో అక్కడి నుంచి రాడు, ఇక్కడ కబుర్లని కావాలి. ఎందుకండి అక్కడ బతికేవాడికి ఇక్కడ కబుర్లు ఎందుకండి చెప్పండి, అవసరమా? అంటాడు, మా ఇంట్లో పల్లెలు కూడా లేదు, కనీసం దాంతో మాట్లాడుతా అంటే పల్లెలు లేదు, పిల్లలు ఉండదు, ఏముండదు, పిల్లలతో మాట్లాడితే షటప్ డాడ్, ఐ వాంట్ ప్రైవసీ అని చెప్పి తలుపేసుకుంటారు. మా ఆవిడతో మాట్లాడితే న్యూసెన్స్ చేస్తున్నామని అడుగుతుంది. కొన్ని పేషెంట్తో మాట్లాడితే మీకు పిచ్చెక్కింది, సరికి మందులు రాయరని ఏంటి అంటారు. అసలు కూర్చొని నాకు పిచ్చెక్కుతుంది, వాడు పేషెంట్ నేను పేషెంట్ అని తెలియకుండా రోజుకి అయిపోతుంది. అంటే బాబు, నువ్వు ఎంతైనా చెప్తావు, ఏదైనా చెప్తావు, వెంటనే నేను నీకు పేషెంట్ కాదు, కొంతవరకు నేను చెప్పేది విను, ఐఎమ్ యువర్ బాస్. ఏంటి గాల, నువ్వు నాకు మందులు పంపించలేవు, గాలిలో కూడా పంపించలేవు, నీళ్ళలో కూడా అసలు పంపించలేవు. నువ్వు హ్యాపీగా తినేసి పడుకో, మా గురించి నువ్వు ఆలోచించుకుని పిచ్చెక్కించుకోవడం ఎందుకంటే ఏం తెలియపోయినా అదే ఎక్కుతుంది, ఫైనల్గా ఏదో రంగు ఎక్కుతుంది, ఇది కూడా అడిగి ఎక్కించుకుంటాం అని చెప్పి అనుకుంటున్నాను. మీకు కూడా అలాంటి ఫ్రెండ్ ఉన్నాడా? ఇరిటబుల్ ఫ్రెండ్, పేరుదసగా చెప్పాను. రేపు ఉంది నాకు వీకెండ్ వచ్చింది కదా, ఖచ్చితంగా చూస్తాడు. చూసినప్పుడు మనకు తప్పదు. కానీ సిగ్గులేని వాడండి, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయలేదు, చేయకుండానే ఓన్లీ చూస్తుంటాడు. ఎందుకురా చేయరంటే నేను చెయ్య అంతే, నేను చెయ్య అంటాడు. అలా మీలో కూడా ఎవరైనా ఉన్నారు కదా, నేను చెయ్య కానీ అన్నీ చూస్తారు. లేదంటే ఎందుకంటే వ్యూస్ వస్తుంది. నేను అంటాను, అరే నాకు 1200, ఒకసారి 8000, 9000, 10,000 కూడా నాకు వ్యూస్ కింద చూపిస్తున్నారా, సబ్స్క్రిప్షన్ చేయిస్తేవా నువ్వు ఏంటంటే, సబ్స్క్రిప్షన్ చూసుకుంటే తక్కువ ఉందిరా అంటే నేను ఎప్పుడు చెయ్య అంటాడు. మీరు కూడా చేస్తున్నారా? వాళ్ళలాగా చెట్టాడు కాదండి, మీరు చాలా చాలా మంచివాళ్ళండి, నాకు తెలుసండి. మీరు చేస్తారు, చేసి ఉంటారు, కానీ ఏంటో నాకే ఈ యూట్యూబ్ వాడు ఏదన్నా మోసం చేస్తున్నాడో ఏమో అని కొద్దిగా డౌట్గా ఉంది. ఇందాక మీరు చేశారా? చేయకపోతే వాడికి పని అంటే మీకు తిట్లు పడతాయండి, ఊరుకోను. అసలే సూరపు నేను కోడలు, మనతో మామూలుగా ఉండదండి. ఏమంటారు?